రాజకీయంగా కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లో జరిగినంత కాలం అలా వెళ్ళిపోతుంది. ప్రతికూలత ఎదురైతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ పరిస్థితి ఇదే. నెల్లూరు సిటీకొచ్చి రాజకీయాలు చేయలేకపోతున్నారు. జగన్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అప్పుడప్పుడు చుట్టంచూపుగా వచ్చి వెళ్తున్నారు. మొన్నటికి మొన్న నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి రాజీనామా చేశారు. కానీ ఆ విషయంలో కూడా అనిల్ ఏమీ పట్టినట్టుగా ఉన్నారు. అధినేత తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుంటే తానేం చేసేది అని అనిల్ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా తనను పార్టీలో దూరం పెట్టడంపై చాలా ఆవేదనలో ఉన్నారట అనిల్. మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన అనిల్ ఓటమి ఎదురైన తర్వాత పెద్దగా కనిపించడం మానేశారు. ఇటు నెల్లూరు రావడం లేదు, అటు నరసరావుపేట వెళ్లడం లేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి కూటమి నేతల విమర్శలు చేస్తున్నారు. అది కూడా వైసీపీ నుంచి టీడీపీ వైపు వెళ్లిన వారిపై మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మిగతా వారి జోలికి వెళ్లలేకపోతున్నారు. ఈ పరిస్థితికి వైసీపీ హైకమాండ్ కారణమన్న టాక్ వినిపిస్తోంది. 2014-19 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచారు అనిల్. 2 ఎన్నికల్లోనూ అతి కష్టం మీద గెలవగలిగారు. అయితే జగన్ కోసం ఎంత దాకైనా వెళ్లేందుకు అనిల్ సిద్ధంగా ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో చూశాం కూడా. గడిచిన ఎన్నికల్లో ఆయనపై వ్యతిరేకత రావడంతో నరసరావుపేట నుంచి అక్కడ ఓడిపోయిన తర్వాత నెల్లూరు వస్తారని కోరగా జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు. అక్కడ కొత్తగా ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీకి జగన్ ఇష్టపడడం లేదు. అది తెలిసి అనిల్ సైతం సైలెంట్ కావాల్సి వస్తోంది. ఎందుకంటే ఆయన టీడీపీలో జనసేనలో కానీ చేరలేదు. నెల్లూరులో పరిస్థితి రావడానికి అనిల్ యాదవ్ కారణమన్న వాదన వినిపిస్తోంది. జగన్ సైతం దీన్ని గ్రహించినట్టు తెలుస్తోంది. నమ్మకస్తులైన వేమిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలను వదులుకోవడం వెనుక అనిల్ యాదవ్ ఉన్నారన్నది జగన్కు వచ్చిన నివేదిక. ఉద్దేశపూర్వకంగా పార్టీ నుంచి నేతలందరినీ బయటికి పంపించడంలో అనిల్ పాత్ర ఉందని జగన్కి సమాచారం ఉంది. అందుకే జగన్ అనిల్ విషయంలో పునరాలోచనలో పడ్డారు.